తెలంగాణ సమాజానికి సోదరి సోదరీమణులకు మన తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి నా ధన్యవాదాలు. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు, పేదలకు ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో జీవనోపాధిగా బతుకుతున్న పేదవాళ్ళకు వీళ్ళందరికీ ఇవాళ గవర్నమెంట్ సన్నబియ్య కార్యక్రమము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 1000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి దీన్ని సరఫరా చేస్తుంది. ఇది అందరికీ చాలా శుభప్రదానం, చాలా అందరికీ బాగుంది ఈ కార్యక్రమం. ఎంతోమంది సీఎంలు వచ్చిపోయారు కానీ ఈ కార్యక్రమం చేయలేకపోయారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సెంట్రల్ గవర్నమెంట్, నేను అనకూడదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వరి వేసుకోకుండా ఒక మైండ్ గేమ్ ఆడింది బీఆర్ఎస్ పార్టీతోటి. ఆడినప్పుడు కేసీఆర్ గారు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టు అన్నాడు. ఆ రోజు నేను సవ్యంగా వివరించి చెప్పిన సన్నబియ్య కార్యక్రమం ఎలా ఉంటుంది, తెలంగాణ ప్రజలకు ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవాలని చెప్తే అదే కేసీఆర్ గారు పెద్ద బహిరంగ సభలో శ్రీ కృష్ణారెడ్డి చాలా బాగా చెప్పారని ఆ మీటింగ్లో సంబోధించిండు నా గురించి. ఇది నేనేమంటున్నానంటే, మనం తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 టైప్స్ 3 టైప్స్ ఓన్లీ సన్నబియ్య వేయాలి. సన్నబియ్య కార్యక్రమాన్ని వేసేసి తెలంగాణకి ఎంత అవసరం ఉందో అంత బియ్యాన్ని సరఫరా చేసి అవసరమైతే ఎక్స్పోర్టు బయట దేశాలకు చేసుకోవచ్చు. ఇవాళ కొన్ని మెట్రిక్ టన్నుల నిన్నగాక మొన్న వెళ్ళింది, ఫిలిప్పీన్స్ పంపించారు మన తెలంగాణ గవర్నమెంట్. ఇది చాలా ఆనందకరమైన విషయము. ఇలాంటి సీఎం నాకు తెలిసి మన ఇండియాలో మొదటిసారిగా మన తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు సన్నబియ్య కార్యక్రమం చేశారు. ఇంకొకటి ఏంటంటే, మన ఎమ్మెల్యేలు, మన మినిస్టర్లు, మన మంత్రులు వీళ్ళందరూ ఈ సన్నబియ్య కార్యక్రమానికి పెద్ద పెద్ద కటౌట్లు కట్టి దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని మెట్రిక్ టన్నులు కొనాలి, ఎన్ని రేషన్ కార్డు కొత్తగా ఇచ్చాము, ఇంకెంతమంది కొత్తగా తీసుకుంటున్నాము, వీళ్ళందరికీ లబ్ధిదారులందరికీ ఎంత మేము ఖర్చు పెడుతున్నాం అనేది తెలంగాణ వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము 3 కిలోలు ఇస్తుందని ప్రగల్భాలు పలుకుతారు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏం సన్నబియ్యం ఏం కాదు, దొడ్డు బియ్యంకి సంబంధించిన అమౌంట్ ఇచ్చి ఉండవచ్చు, లేకపోతే రైసు. ఇవన్నిటిని మీరు తిప్పికొట్టే ప్రణాళికలో మీరు కాంగ్రెస్ పార్టీ చేసుకోవాలి. ఇంకొకటి, ఈ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కార్యక్రమంలో దీన్ని తొందరగా కార్యక్రమాలు చేయాలి. అలాగనే ఈ బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందుకు ఎస్ఎల్బీసీ ఆపేసింది. ఎస్ఎల్బీసీ ఆపేయడం వల్ల ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అంటారు సంవత్సరానికి ఒక కిలోమీటర్ దూరైనా కానీ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయేదని. ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో కానీ చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళి ఉంటాడు అతను. ఎందుకంటే చాలా రాజకీయమే చేసేవాడు అతను. అలాంటి నాయకుడు మరి ఇంకా రాడు నాకు తెలిసిన వరకు అయితే ఈ ఎస్ఎల్బీసీ, ఈ బీఆర్ఎస్ నీరు గార్చి 10 సంవత్సరాలు దాన్ని ముట్టుకోలే. ప్రాజెక్టు పనులు జరిగేటప్పుడు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. దానికి ముందుకెళ్ళే విజను గవర్నమెంట్కి ఉండాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పని చేపిస్తున్నప్పుడు మొన్న చనిపోయారు. 2 శవాలు, 2 తీసుకొచ్చారు మృతులని. ఇంకా కొంతమంది ప్రాసెస్ నడుస్తుంటే మన తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మాట్లాడే విధానం చాలా ఘోరమైన నీచమైన శవాలతో రాజకీయం ఆడే పరిస్థితికి ఇవాళ మన అపోజిషన్ పార్టీలు ఉన్నాయంటే ఇది సిగ్గుచేటు, తెలంగాణకే సిగ్గుచేటు. ఇది ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయాలి.
ఖమ్మం కానీ నల్గొండ కానీ ఇది వాటర్ సోర్స్ ఎక్కువ వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే ఎన్ని వేల కోట్లైనా పర్వాలేదు, ఈ రైస్లో అవసరమైతే ఈ కలెక్టర్లతో సహా హార్టికల్చర్ పిహెచ్డి చేసిన, వరి ధాన్యాలలో పిహెచ్డి చేసిన హార్టికల్చర్ కానీ హై క్వాలిఫైడ్ పర్సన్ని ఈ కలెక్టర్లతోటి ఈ మినిస్టర్లు సీఎం కూర్చొని ఒక ప్రతిపాదన చేయాలి. ఇవాళ దేశంలో 30% 35% మొత్తం షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఈ వరిని షుగర్లెస్ వరిగా సీడ్ని ఎలా తయారు చేయాలి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, మనకు ఫార్మసిటీ ఉంది, అది పట్ల 18,000 ఎకరాల పైన ఉంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసేసి ఈ రైస్ మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ రైస్ తింటారు. యూపీఏ సైడ్ ఎట్లా అయితే గోధుమలు రొట్టెలు అవి తింటారు. ఇక్కడ మనకు అలవాటు అయినది ఏంటంటే ఓన్లీ రైస్. ఇవాళ దేశంలో 35-40% మొత్తం షుగర్ పేషెంట్లు ఎవరు. ఈ షుగర్ పేషెంట్ కూడా వరి తినే ఈ రైస్ తినే అవకాశాన్ని కల్పించాలి. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. వరిలో ఎలాంటి మార్పులు లేవు. రైస్లో షుగర్లెస్ రైస్ని సీడ్ని తయారు చేయాలి. దాన్ని ఒక ప్రణాళిక వేయాలి. అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్తో కూర్చొని ఎంత వ్యాయమైనా ఎన్ని లక్షల కోట్లైనా పర్లేదు, దీన్ని ఒక్కటి డెవలప్ చేసేస్తే స్థిరస్థాయిలో ఈ మనిషి భూమి మీద పుట్టిన మనుగడ ఉన్నంత వరకు ఈ సీడ్ ఉంటుంది. ఈ సీడ్ని తయారు చేయాలి, ఉత్పత్తి చేయాలి. టెక్నాలజీతో పాటు మనిషి అనేవాడు రన్ చేయాలి. టెక్నాలజీతో రన్ చేయాలి. ఇది గవర్నమెంట్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని దీన్ని పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక కొత్త పథకాలు లేకుండా ఉన్న పథకాలు అనేది హ్యాపీగా కంప్లీట్ చేసుకుంటూ హైదరాబాద్ సిటీ ఫ్లైఓవర్లు గత బీఆర్ఎస్లో కొన్ని కట్టింది, మంచిగా కట్టింది. ఇంకా కొన్ని ఫ్లైఓవర్లు కట్టాలి. ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే నా సలహా, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో లైన్ విస్తరిస్తే చాలా బాగుంటుంది. ఆ మెట్రో చుట్టూ ఒక్కొక్క లైను మెట్రో చుట్టూ వేసుకుంటూ వస్తే ఈ మెట్రో నుంచి మళ్ళీ ఇంకో ఇన్నర్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి ఒక మెట్రో. ఇది దేశానికే ఇది ఒక తలిమానికలాగా తయారైపోతుంది మన హైదరాబాదు. ఇది ముందు పిచ్చతోటి వెళ్ళాలని నేను కోరుతూ తెలంగాణ గవర్నమెంట్కు, మన రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి పథకాలు పెట్టినందుకు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ దేశం మొత్తం తెలంగాణ సైడు ఎదురు చూస్తుంది ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని. ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో మంచిగా తీసుకొచ్చేసి తెల్ల రేషన్ కార్డు లేనోళ్ళు, ఆర్థిక వ్యవస్థకు దిగుగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు తొందరగా ఇవ్వాలని, దీన్ని జాప్యం చేయొద్దని, తొందరగా ఏదైతే ప్రాసెస్ పెట్టారో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని నేను కోరుతున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్.